అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ప్రీవియస్ టెట్ బిట్స్ అన్నమాట. ఇవి మనకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్. పేపర్ 1 అండ్ 2 ఇద్దరికి కూడా యూజ్ అయ్యేటటువంటి బిట్స్ అన్నమాట ఇవి. చివరి వరకు చూడండి. అంటే ఎట్లాంటి బిట్స్ వస్తున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు కాండం అడ్డుకోత ఛేదనం చేసి విద్యార్థులకు చూపించాడు. ఇక్కడ విద్యార్థులకు కలిగినటువంటి అభ్యసన అనుభవం ఏమిటి? కాండం అడ్డుకోత ఛేదనం అనేటటువంటిది అడ్డుకోత ఛేదనం చేసి చూపించాడంట. సో అక్కడ విద్యార్థులకు ఎటువంటి అభ్యసన అనుభవం కలిగింది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రతినిధిత్వ అనుభవం. ప్రతినిధిత్వ అనుభవం. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 కి సంబంధించి పాఠశాల విద్యపై సరైన ప్రతిపాదనలు ఏమిటి? పాఠశాల విద్యపై ప్రతిపాదనలు సరైనవి. పరీక్షల యొక్క విధానాలను సంస్కరించాలి. అభ్యసన పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదు అనేది ఎన్సిఎఫ్ 2005 సూచించినటువంటి ప్రతిపాదన. ఇక్కడ చదువును అర్థవంతంగా మారాలి, పోటీతత్వాన్ని పెంచాలి అనేది రాంగు. మరి జ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగించాలి, కానీ విజ్ఞాన శాస్త్రాలను విడివిడిగా అధ్యయనం చేయాలి అనేది రాంగు. బట్టి విధానాన్ని ఆపివేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ది రైట్ గానే ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి, కానీ సెకండ్ వచ్చేసరికి రాంగ్ వస్తున్నాయి. కఠినమైన పరీక్షా విధానం అమలు చేయాలి అన్నారు కాబట్టి రాంగ్. నెక్స్ట్ వన్, ఒక కోర్సు బోధనా సమయంలో సాధించగలిగేటటువంటి మార్పు ఏంటి? ఒక కోర్సు బోధనా సమయంలో సాధించగలిగేటటువంటి మార్పే లక్ష్యం. అంటే బోధనా సమయంలో మాత్రమే, చూడండి, బోధించేటప్పుడు బోధనా సమయంలో మాత్రమే సాధించగలిగేటటువంటి ప్రవర్తన మార్పు ఏంటంటే లక్ష్యం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జీవశాస్త్ర అనువర్తిత శాఖల యొక్క జతలను గుర్తించండి. జీవశాస్త్ర అనువర్తిత శాఖల యొక్క జత. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సూక్ష్మ జీవశాస్త్రం, వ్యాధి నిరోధక శాస్త్రం. సూక్ష్మ జీవశాస్త్రం, వ్యాధి నిరోధక శాస్త్రం. విద్యార్థులు ప్రాథమికోన్నత పాఠశాలల్లో సమూహ కృత్యాలు, చర్చలు, సర్వేలు, సమాచార సేకరణ, ప్రదర్శనలు వంటివి విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రధానంగా ఉపయోగించాలని నిర్దేశించినది ఎవరు? ఏపీఎస్సిఎఫ్ 2011. నెక్స్ట్ వన్, ఈ క్రింది విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులలో దేని యందు సహకక్ష్య పద్ధతి అమలుపరుస్తారు? సహకక్ష్య పద్ధతి అమలుపరుస్తారు. ప్రయోగశాల పద్ధతి. ఒక విద్యార్థి విద్యుత్ రసాయన ఘటమును ప్రత్యామ్నాయ పరికరాలతో తయారు చేసి ప్రయోగశాలలో చూపాడు. ఇది సవరించినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యముల ప్రకారం దేనికి చెందుతుంది? దేనికి చెందుతుంది అంటే సృష్టించడానికి చెందుతుంది. ప్రత్యామ్నాయ పరికరాలను తో తయారు చేశాడు అంటే సృష్టించాడు, కొత్త తయారు చేయడం, సృష్టించడం. ఏ విద్యా కమిషన్ భారతదేశంలో మాధ్యమిక పాఠశాలల్లో సామాన్య శాస్త్రం, గణితము తప్పనిసరి అంశములుగా ఉంచాలని సూచించింది? ఏ విద్యా కమిషన్ సూచించింది? మొదలియర్ కమిషన్. మొదలియర్ కమిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రూపణ మూల్యాంకనంకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి మూల్యాంకన సాధనం ఏంటి? రూపణ మూల్యాంకనానికి ఎక్కువగా ఉపయోగపడే మూల్యాంకన సాధనం మౌఖిక పరీక్షలు. మౌఖిక పరీక్షలు. విద్యా ప్రణాళిక అంటే తరగతి గదుల్లో జరిగేటటువంటి బోధన, అభ్యసన మాత్రమే కాదు, పాఠశాల వాతావరణం, ఆచారాలు, నిర్వహణ విధానాలన్నింటినీ కలిపింది. ఈ నిర్వచనంలోనిది. The right answer is option 2 is the right answer. NCFSA 2023. NCFSA 2023 ప్రకారం అన్నమాట అవన్నీ. నెక్స్ట్ వన్, కృత్యాధార పద్ధతికి సంబంధించి కృత్యాల రకాలను గుర్తించుము. కృత్యాధార పద్ధతికి సంబంధించినటువంటి కృత్యాల రకాలను గుర్తించుము.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అన్వేషణాత్మకం, నిర్మాణాత్మకం, వ్యక్తీకరణకు సంబంధించినవి. ఈ 3 కూడా కృత్యాధార పద్ధతికి సంబంధిస్తాయి. ఈ స్మృతికి తెచ్చుకోవడం అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, సమున్నత సంయుక్త సంఖ్యలు అనేటటువంటి భావనను పరిచయం చేసిన వారు ఎవరు? సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను పరిచయం చేసిన వారు శ్రీనివాస రామానుజన్. బోధనకు అనుబంధంగా నిర్వహించవలసిన కార్యక్రమాల జాబితాను ఈ ప్రణాళిక తయారీ సందర్భంలో తయారు చేస్తారు. వార్షిక ప్రణాళిక. విద్యార్థి వ్యక్తిగతంగా, సాంఘికంగా, అర్థవంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటూ అభ్యసించడం అనేది ఈ ఉపగమంలో జరుగుతుంది. CLA పరస్పర సహకార ఉపగమం. క్రింది వానిలో అవగాహన పొందడం లక్ష్యానికి చెందినటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ యొక్క ఉపవర్గాలేమిటి? అవగాహన పొందడం అనేటటువంటి దానికి చెందినవి. ఏంటేంటి? వర్గీకరించడం, వివరించడమే చెందుతుంది, వ్యవస్థీకరించడం చెందదు. నెక్స్ట్ వన్, లా మార్క్ యొక్క ఆర్జిత గుణాల అనువంశిక సిద్ధాంతాన్ని వీస్మన్ ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా తప్పని నిరూపించడం సైన్స్ యొక్క ఈ స్వభావాన్ని చూపుతుంది. మార్పుకు లోనయ్యేటటువంటి స్వభావాన్ని చూపుతుంది. ఒక విద్యార్థి నికష సమాధాన పత్రాన్ని ఇద్దరు వేరువేరు పరీక్షకులు దిద్దినప్పుడు ఒకే మార్కులు ఇవ్వబడినవి. ఒక విద్యార్థి యొక్క నికష సమాధాన పత్రానికి ఎంతమంది టీచర్లు దిద్దినా ఒకే రకంగా మార్కులు రావడం. సో అప్పుడు ఆ ప్రశ్న పత్రానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి? విశ్వసనీయత. డాక్టర్ వైట్ హౌస్ గారి ప్రయోగశాల ప్లాన్ ప్రకారం ఒకేసారి ఎంతమంది విద్యార్థులు ప్రయోగం చేయగలరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ 20 మంది. 20 మంది అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. రాజా జైసింగ్ తన ఆస్థానమునందలి ఏ ఖగోళ శాస్త్రవేత్త సహకారంతో ఢిల్లీ, జైపూర్, ఉజ్జయినిల యందు ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలను నిర్మించారు? విద్యాధర భట్టాచార్య. ఒక విద్యార్థి తగిన స్కేలుతో గ్రాఫ్ గీయగలడు. ఆ విద్యార్థి కలిగి ఉన్నటువంటి నైపుణ్యం ఏమిటి? చిత్రలేఖన నైపుణ్యం. నిర్దిష్ట బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడు నిర్వహించేటటువంటి మూల్యాంకనం ఏమిటి? బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడు చేసేటటువంటి మూల్యాంకనం ఏంటి అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. పాఠశాల పాఠ్యపుస్తకాల రూపకల్పన మార్పులలో భాగంగా విద్యా ప్రణాళిక తగ్గింపు, పాఠ్య నిర్మాణంలో పెరిగిన స్వేచ్ఛతో పాటు పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పులు అవసరం. ఈ సూచన దేనిలోనిది? శక్తికి ప్రాధాన్యత ఎక్కువ, సంక్షిప్తమైనది. ఈ గుణాలను కలిగినటువంటి బోధనా పద్ధతి ఏది? జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఎక్కువ. సూత్రం మర్చిపోతే మనం చేయలేము, అట్లాంటిదన్నమాట. ఏది అంటే నిగమన ఇస్ ద రైట్ ఆన్సర్. నిగమన. పాఠ్యపుస్తక రూపకల్పనలో మార్పుల్లో భాగంగా విద్యా ప్రణాళిక తగ్గింపు, పాఠ్య నిర్మాణంలో పెరిగిన స్వేచ్ఛతో పాటు పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు అవసరమని సూచించినది NEP 2020 అండి. NEP 2020. APSCF అయితే కాదు. NEP 2020. నెక్స్ట్ వన్, ఇక్కడ నిగమన పద్ధతి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఫలితాలు సరిచూడడం, పరస్పర సంబంధాలు ఏర్పరచడం, గణిత పజిల్స్ పరిష్కరించడం. గణిత పజిల్స్ పరిష్కరిస్తున్నారంటే అది అవగాహన. మరి అభిరుచి. అలాగే పరస్పర సంబంధాలు ఏర్పరచడం అనేది వినియోగం. మరి ఫలితాలు సరిచూడడం అనేది అవగాహన. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉత్తమ జీవశాస్త్ర పాఠ్య గ్రంథ లక్షణాలను గుర్తించండి. ఉత్తమ జీవశాస్త్ర పాఠ్య గ్రంథ లక్షణాలు. ఇక్కడ చూస్తే మనకి
ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. అన్నీ కూడా అవుతాయి. పాఠ్యపుస్తక అభ్యసనానికి తగిన పద్ధతులు సూచించాలి. జీవశాస్త్రానికి కుటీర పరిశ్రమలతో సహసంబంధాన్ని ఏర్పరిచే విధంగా ఉండాలి. కఠిన పదాలకు అర్థం తెలిపేటటువంటి పారిభాషిక పదకోశం ఉండాలి. పాఠ్యపుస్తకంలో శీర్షిక, ఉపశీర్షిక అర్థవంతంగా, స్పష్టంగా ఉండాలి. సో, ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లక్ష్యాలను సాధించేటటువంటి క్రమబద్ధమైన సరియైన ప్రణాళికను ఏమంటారు? బోధనా వ్యూహం అంటారు. ఒక విద్యార్థి జ్ఞానాన్ని సముపార్జించి దానిని నిత్య జీవితంలో వినియోగిస్తే ఆ జ్ఞానాన్ని ఈ విధంగా అంటారు. అది సంజ్ఞానాత్మక సంబంధిత జ్ఞానం. సాధారణంగా పరిశోధన చేసేటటువంటి క్రమంలో 3వ దశ ఏది? పరిశోధన చేసే క్రమంలో 3వ దశ. పరిశోధనా సాధనాలు మరియు పద్ధతులు నిర్ధారించడం. పరిశోధన సాధనాలు మరియు పద్ధతులు నిర్ధారించడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది రసాయన పద్ధతులలో దేనిని తేమ లేదా తడి గాలి వాతావరణమునకు దూరంగా ఉంచాలి? తేమ లేదా తడి గాలి వాతావరణానికి దూరంగా ఉంచాలి. వేటిని? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. బిస్మత్ లవణాలు మరియు బేరియం క్లోరైడ్. అనువైన సహజమైన పరిసరాల్లో పూర్తి చేసేటటువంటి హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకమైనటువంటి కృత్య ప్రమాణంనే పరికల్పన అంటారు అని చెప్పినది ఎవరు? స్టీవెన్సన్. ఒక ఉపాధ్యాయుడు తన బోధనా కార్యక్రమంలో దోషాలు గాని, అడ్డంకులు గాని, ఇబ్బందులు గాని ఎదురైనప్పుడు జరిపేటటువంటి మూల్యాంకనం ఏమిటి? సమస్య నిర్ధారణ మూల్యాంకనం. సమస్య నిర్ధారణ మూల్యాంకనం. ఒక విద్యార్థి ఒక పరికరమును ఎన్నుకొని ఆ పరికరము సరిగ్గా పనిచేస్తున్నదో లేదో అని పరీక్ష చేశాడు. అప్పుడు ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా లక్ష్యం. చూడండి, పరికరం కదా, సో అది నైపుణ్యానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, మూల్యాంకనం యొక్క లక్షణాలు ఏమిటి? మూల్యాంకనం యొక్క లక్షణాలు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, లక్ష్యాధార ప్రక్రియ, సమగ్ర ప్రక్రియ. అభ్యసన ప్రక్రియ అనేటటువంటిది కాదు. అభ్యసన ప్రక్రియ అనేది కాదు. సో అక్కడ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. 1986 జాతీయ విద్యా విధానంలో సిఫార్సు లేనిది ఏమిటి? విద్యా విధానం యొక్క సిఫార్సులలో లేనిది ఏమిటి? ఇక్కడ అన్వేషణ పద్ధతిలో గణితం బోధించాలి. ప్రతి పాఠశాలలో గణిత ప్రయోగశాల ఏర్పాటు చేయాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఏకకేంద్ర పద్ధతిలో ఉండాలి అనేది లేదన్నమాట. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుల నుండి ప్రత్యేక సహాయాన్ని కోరేటటువంటి గణిత బోధనా పద్ధతి ఏంటి? ఉపాధ్యాయుల నుండి ప్రత్యేకమైనటువంటి సన్నాహాన్ని కోరేటటువంటి గణిత బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి. యూక్లిడ్ ద ఎలిమెంట్స్ డేటా అనేటటువంటి గ్రంథాలు. రెనే డెకార్డ్ వచ్చేసరికి మనకి కార్టీజియన్ రేఖాగణితం. జార్జ్ కాంటర్ వచ్చేసరికి సమితి భావన. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అకశేరుకాలలో ప్రతి వర్గానికి సంబంధించినటువంటి జీవి పటాన్ని గీసి దాని ప్రక్కనే వర్గం పేరు దాని సంక్షిప్త వివరణను విషయ క్రమంలో రాసిన చార్టులను ఈ విధంగా పిలుస్తారు. ఎలా పిలుస్తారు అంటే ఐకానిక్ చార్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, మనం నిర్ణయించుకున్నటువంటి గమ్యాలను సాధించుటకు మన ఆలోచన మార్గాన్ని ఒక దిశలో పనిచేయడాన్ని సూచించేది ఏమిటి? ఒక దిశలో పనిచేయడాన్ని సూచించేది బోధనా ఉపగమం. సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వివిధ ప్రదర్శన కృత్యాల ద్వారా వాటి ఉనికిని చూపించడం అనేది జ్ఞాన పరిమాణంలో దీనికి చెందుతుంది. కార్యసరళి సంబంధమైనది. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అన్నది
ద్విదిశాత్మకం. విస్తారంగా పరీక్షించబడిన రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఈ విధంగా అంటారు. నియమమని అంటారు. నియమం. గ్రామాల్లో శాస్త్ర ప్రచారాలలో భాగంగా సంచార ప్రయోగశాలను రూపొందించిన వారెవరు? ఎన్సీఈఆర్టీ. తాకుట వలన విద్యార్థి కుంభాకార కటకము, పుటాకార కటకముల మధ్య తేడాలను గుర్తించాడు. అయితే ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? తేడాలను గుర్తించడం, అవగాహన. ప్రయోగశాలల్లో వినియోగించేటటువంటి అభివృద్ధి చేసిన విశ్లేషణాత్మకమైనటువంటి త్రాసును రూపొందించిన వారు? లెవోయిజర్. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు కూడా స్థానం ఉండాలని సూచించినది ఎవరు? మౌఖిక పరీక్షలకు కూడా స్థానం ఉండాలని సూచించినది EPSCF 2011. నెక్స్ట్ వన్. ఏ దశకు సాధారణ అభ్యసన ప్రమాణాలు ఉండవు? ఏ దశకు సాధారణ అభ్యసన ప్రమాణాలు ఉండవు? ఉత్తర సెకండరీ దశ అంటే 11, 12 దశలకు. విద్యార్థికి దత్తాంశంపై పూర్తి పట్టును ఇచ్చి సంబంధాలను అర్థం చేసుకునేలా చేసేటటువంటి గణిత బోధనా పద్ధతి ఏది? విశ్లేషణ పద్ధతి. ఇక్కడ చూడండి, క్రింద ఇవ్వబడినటువంటి రంగము వాటికి సంబంధించినటువంటి లక్ష్యములతో జతపరచాలి. ఇక్కడ జ్ఞానాత్మక రంగం విశ్లేషణ, సంశ్లేషణ వస్తాయి. భావావేశ రంగం హస్తలాఘవం వస్తుంది. మరి వ్యవస్థాపనం, శీలస్థాపనం అనేది వస్తాయి. వ్యవస్థాపనం, శీలస్థాపనం అట్లాంటివి వస్తాయి. మానసిక చలనాత్మక రంగంకి హస్తలాఘవం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో లిటిల్ మీడియా బోధనోపకరణాలను గుర్తించండి. లిటిల్ మీడియా బోధనోపకరణాలు. లిటిల్ మీడియా బోధనోపకరణాలని గుర్తించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రేడియో అనేటటువంటిది అవ్వదండి. ఇవన్నీ కూడా అవుతాయి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, CCTV, అలాగే ఆడియో క్యాసెట్ 3 కూడా అవుతాయి. సో ఆప్షన్ ABD ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఆగమన పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ఏది? ఆగమన పద్ధతి యొక్క ప్రయోజనం కానిది. ఇక్కడ ఆత్మాశ్రయత అభివృద్ధి చెందుతుంది. నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయి. శాస్త్రీయ వైఖరి అలవడుతుంది. 3 కూడా ఆగమన పద్ధతి ప్రయోజనాలు. సూత్రీకరించిన విషయాలు విద్యార్థులు నిత్య జీవితంలో వినియోగించుకుంటారు అనేది ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. ఇక్కడ సూత్రీకరించిన విషయాల్ని నేర్చుకోరు, ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు సూత్రాన్ని తయారు చేస్తారు కాబట్టి. నెక్స్ట్ వన్. విద్యార్థులు ప్రయోగాలకు అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం ఈ జీవశాస్త్ర బోధనా విలువ. ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం అనేటటువంటిది సృజనాత్మక విలువ. వన్ ఆఫ్ ద స్ట్రక్చర్ హ్యూమన్ బాడీ అనేటటువంటి పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అంటే ఫ్యాబ్రిక్. హ్యూమన్ బాడీ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఎండ్రియస్ వెసాలియస్. నెక్స్ట్. పాఠశాలల్లో సైన్స్ క్లబ్ కి అధ్యక్షులుగా ఎవరు ఉంటారు? సైన్స్ క్లబ్ కి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానోపాధ్యాయుడు. నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఒకటి ఉపాధ్యాయ సమూహం యొక్క సమిష్టి బాధ్యతతో కూడినటువంటి బోధన. బృంద బోధన. ఈ బోధనా పద్ధతిలో సూచనా కార్డులు తయారు చేసి ఉపయోగిస్తారు. ప్రయోగశాల పద్ధతిలో సూచనా కార్డులు ఉంటాయి. నెక్స్ట్ వన్. 1400 సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్నటువంటి టాలమీ యొక్క భూకేంద్రక సిద్ధాంతమును వ్యతిరేకించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్. క్రింది పరిస్థితుల్లో గణిత పరిష్కార విధానాన్ని ప్రదర్శించలేని సందర్భం ఏమిటి?
ప్రదర్శించలేని సందర్భం. సూత్రాలను గుర్తించుట, వినియోగించుట అనేటటువంటిది రైట్ ఆన్సర్. సూత్రాలను గుర్తించుట, వినియోగించుట అనేటటువంటిది ప్రదర్శించలేమన్నమాట అక్కడ. నెక్స్ట్ వన్. విద్యా ప్రణాళికలో ప్రతి విషయంలోని పాఠ్యాంశాలను అత్యవసరమైనటువంటి ముఖ్యాంశాల వరకు తగ్గిస్తారు. ఈ సూచన చేసిన వారు ఎవరు? ఎన్ఈపి 2020 విధించడం అనేటటువంటిది. నెక్స్ట్ వన్. స్టీవెన్సన్స్ వర్గీకరణ ప్రకారం ప్రాజెక్టులు ఎన్ని రకాలు? స్టీవెన్సన్స్ వర్గీకరణ ప్రకారం ప్రాజెక్టులు 2 రకాలు. నెక్స్ట్ వన్. రామానుజన్కు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ గోల్డ్బర్గ్ కంజక్టర్ వివరణ, మాక్ థీటా ఫంక్షన్స్, అలాగే ఎనాలిటిక్ జామెట్రీ అనేటటువంటిది ఈయంది కాదు. నెక్స్ట్ ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ ఈయంది అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిడి ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. విద్యార్థులలో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం ఏమిటి? చూస్తే విద్యార్థుల్లో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం ఏంటి అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. లోప నిర్ధారణ అంటే ఆ ప్రతిబంధకాలు నేర్చుకోకపోవడానికి గల కారణాలు కనుక్కోవడం లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ వన్. హెర్బర్ట్ సోపానం యొక్క సరైన క్రమం ఏంటి? ఫస్ట్ లో మనకి ఏమొస్తుంది అంటే సన్నాహం వస్తుంది కదా. సన్నాహం, సమర్పణ, నెక్స్ట్ వన్ సంసర్గం, నెక్స్ట్ సాధారణీకరణం, నెక్స్ట్ మనకి వినియోగం వస్తుంది, లాస్ట్ కి పునర్విమర్శ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆగమన పద్ధతికి చెందినటువంటి అంశాన్ని గుర్తించండి. ఆగమన పద్ధతికి చెందిన అంశం. ఇక్కడ సూత్రాన్ని కంఠస్థన చెందని అంశం అన్నారండి. సూత్రాన్ని అయితే కంఠస్థం చేయవసరం లేదు. పరిశీలన, ఆలోచన, ప్రయోగాలపైన ఆధారపడి ఉంటుంది. క్రియాత్మక అభ్యాసకులు కాలేరు అన్నారు. సో క్రియాత్మక అంటే పనిలో దూరలేరు అంటున్నారు, కానీ ఇక్కడ వాళ్ళు పనిలో దూరగలుగుతారు. సో ఇక్కడ నిమగ్నం అవ్వగలుగుతారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఆగమన పద్ధతికి చెందదు. సో ఇది ఒక తార్కికమైనటువంటి పద్ధతి. నెక్స్ట్ వన్. ఈ సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. మరి ఇక్కడ సూత్రాలు ఇచ్చారు కదా. చూస్తే ఫస్ట్ సూత్రం మనకి ఆర్యభట్ట ఇచ్చారు. సెకండ్ వచ్చేసి మనకి బ్రహ్మగుప్తుడు ఇచ్చారు. థర్డ్ వచ్చేసి మనకి వరాహమిహిరుడు ఇచ్చారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. గూడ్స్ ప్రకారం మెరుపు అట్టలు, మ్యాపులు ఈ రకమైనటువంటి దృశ్య బోధనోపకరణాలు. మెరుపు అట్టలు, మ్యాపులు అనేవి దేన్ని చెందుతాయి? గ్రాఫికల్ బోధనోపకరణాలు అన్నమాట. గ్రాఫికల్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని నిశ్చితంగాను నిశ్చితంగాను గమనించడం, పరిశీలించడం అనేది ప్రాజెక్ట్ పద్ధతి. క్లుప్తంగాను విశదంగా పాఠ్యాంశాన్ని బోధించడం అనేది ఉపన్యాస పద్ధతి. మూర్త భావంలో కలిగించడం ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. వావ్, ఇక్కడ అన్ని కూడా సరి అయినవేనండి. ఇక్కడ అన్ని కూడా సరి అయినవి. సో ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో విరామకాల సద్వినియోగం కోసం ఇవ్వదగినటువంటి కృత్యాలు ఏమిటి? విరామకాల సద్వినియోగం కోసం ఇవ్వదగినటువంటి కృత్యాలు ఏమిటి అంటే పట్టు సంవర్ధనం. వస్తువుల సేకరణ ఇవ్వచ్చు, పట్టు సంవర్ధనం కూడా ఇవ్వచ్చు. అలాగే పట్టు సంవర్ధనం అయితే ఇవ్వలేరు, పెద్దది అది అట్లాంటి చేయలేరు కదా పిల్లలతో. సో హెర్బేరియం తయారు ఇవ్వచ్చు, శాస్త్రీయ పత్రికలు చదవడం కూడా ఇవ్వచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ గ్రంథ రచయిత ఎవరు? జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్. సెకండరీ పాఠశాల స్థాయిలో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని భౌతిక, రసాయన, జీవశాస్త్రాలుగా విడివిడిగా కాకుండా సంయుక్తంగా కలిపి ఒకే శాస్త్రంగా అధ్యయనం చేయాలి.
అని తెలిపినది ఎవరు? అని తెలిపినది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఎన్సిఎఫ్ 2005 అండి. ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి నేర్చుకునేటటువంటి క్రమంలో సమాచారాన్ని సేకరించి వర్గీకరించి పట్టికలు రూపొందించి విశ్లేషించి సొంతంగా నివేదిక రాసి ఉపాధ్యాయునికి సమర్పించాడు. ఇది ఏ విద్యా ప్రమాణం కిందకి చెప్పవచ్చు? ఇవన్నీ తనంతట తానుగా చేశాడు కాబట్టి నేర్చుకునే క్రమంలోనే ఇవన్నీ చేశాడు. అభినందించుట అలాగే సౌందర్యాత్మక స్పృహ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్, విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య భాగమే యూనిట్ అని నిర్వచించిన వారు ప్రిస్టన్ యూనిట్ గురించి ఇట్లా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తన తీరిక సమయాలలో సైన్స్ క్లబ్ కార్యక్రమాల యందు పాల్గొన్నాడు. సో తనంతట తానుగా పాల్గొన్నాడు కదా. సో దీన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు ఏంటి అనేది. చూసుకున్నా సరే ఇట్లాంటివి అభిరుచి కిందకే వస్తాయి. నెక్స్ట్ వన్, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జాతీయ మదింపు కేంద్రం ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, పరాక్. అంటే ఏంటి మదింపు కేంద్రం ఏంటి అంటే పరాక్. నెక్స్ట్ వన్, కొటారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం అనేటటువంటిది కొటారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం అనేటటువంటిది నిరంతరమైన ప్రక్రియ, విద్యా లక్ష్యాలతో సంబంధం కలిగినది, విద్యార్థుల అభ్యసన అలవాట్లపై ప్రభావం చూపుతుంది, సో మాపనం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది అనేది రాంగ్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డొనాకో డివర్ జేమ్స్ సేవర్ అభివృద్ధి చేసినటువంటి బోధనా పద్ధతి ఏది? న్యాయ ధర్మ విచారణ పద్ధతి. నిర్మాణాత్మక అభ్యసన సందర్భంలో భాగంగా భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేస్తున్నారు. వారికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రాజ్యాంగ సవరణను పరిశీలించమని సూచించవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో భాగస్వామ్య అభ్యసన విధానాలు ఏమిటి? క్రింది వాణిలో భాగస్వామ్య అభ్యసన విధానాలు ప్రయోగశాల కృత్యం, జట్టు పని, ప్రయోగశాల కృత్యం, వల్లెవేయడం అవ్వదు, గ్రంథాలయ పఠనం అవుతుంది. వల్లెవేయడం అనేటటువంటిది భాగస్వామ్య అభ్యసన విధానం చెందదు. సో ఇక్కడ 3 చెందదు కాబట్టి ABD ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, పిల్లల మానసిక క్రియాశీలత పెంచుటకు అనువైనటువంటి పద్ధతి ఏమిటి? పిల్లల యొక్క మానసిక క్రియాశీలత పెంచుటకు అనువైనటువంటి పద్ధతి ఆగమన పద్ధతి. హెన్రీ మోరిసన్ రూపొందించినటువంటి యూనిట్ బోధనా సోపానాలలో వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడేటటువంటి దశ ఏది? వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడేటటువంటి దశ సాంశీకరణ. ఏ శాస్త్రం కూడా పాఠశాల స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అను సూత్రంపై ఆధారపడిన విద్యా ప్రణాళిక యొక్క ఉపగమం ఏది? వర్తులాకార ఉపగమం. సమగ్రంగా ఎక్కడ కూడా బోధించకుండా ఇట్లా వెళ్తుందన్నమాట. వర్తులాకార బోధనాక్రమం అన్ని క్లాసులకి వ్యాపిస్తుంది. క్లిష్టత స్వభావ రీత్యా ఈ క్రింది విద్యా లక్ష్యాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. క్లిష్టత మరియు స్వభావ రీత్యా. ఇందులో ఫస్ట్ మనకి ఏమొస్తుంది అంటే జ్ఞానం అనేది ఫస్ట్ వస్తుంది. మనకు తెలుసు కదా, జ్ఞానం అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ అనువాదం అనేటటువంటిది నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వ్యాఖ్యానించడం, 4th వన్ ఎక్స్ట్రాపోలేషన్. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర విలువల లక్షణాల గురించి సరి అయిన విధానం ఏమిటి? సాంఘిక శాస్త్ర విలువల లక్షణం గురించి సరి అయినది సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, అంతర్లీనమైనవి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, అంతర్లీనమైనవి. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వానిలో సరియైన ప్రవచనాలను గుర్తించండి. క్రింది వానిలో సరియైన ప్రవచనాలను గుర్తించండి. ఇక్కడ చూస్తే ఉద్దేశ్యాలు స్పష్టమైన ప్రకటన రూపంలో ఉన్నటువంటి వాక్యాలు అన్నారు. సో ఇది రాంగ్. ఆశయాల నుంచి గమ్యాలు ఏర్పడతాయి అన్నారు. ఎస్. మరి లక్ష్యాలు నిర్దిష్ట కాల పరిమితిలో సాధించగలిగేవి అన్నారు. సో ఇక్కడ మనకి బిసి మాత్రమే సరి అయినవన్నమాట. నెక్స్ట్ వన్, ఓకియో నామస్ అనేటటువంటి గ్రీకు పదాల నుండి ఏర్పడిన సాంఘిక శాస్త్ర విభాగం ఏంటి? అర్థశాస్త్రం. నెక్స్ట్ వన్, విద్యార్థి పశ్చిమ పవనాలతో పోలిస్తే వ్యాపార పవనాల వేగం ఎక్కువ అని తెలిపారు. ఇది దేనికి చెందుతుంది? ఇది భావనా సంబంధమైనటువంటి జ్ఞానం. 2025 విద్యా సంవత్సరంలో అమల్లో ఉన్నటువంటి మార్కుల కేటాయింపు నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 మార్కుల కేటాయింపు గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. NEP 2020 ప్రకారం మరి 2025-26 సంవత్సరంలో అమల్లో ఉన్న మార్కుల కేటాయింపుకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇందులో సరి అయిన సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే పిల్లల భాగస్వామ్యానికి 5 మార్కులే, రాత అంశానికి 5 మార్కులే, మరి ప్రాజెక్ట్ పనికి కూడా 5 మార్కులే, మరి లఘు ప్రశ్నలకు వచ్చేసరికి లఘు పరీక్షకు వచ్చేసరికి 35 మార్కులు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనిట్కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. యూనిట్లకు సంబంధించి సరైన సమాధానం. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించేవి బోధనా యూనిట్లు, నిత్య జీవిత సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించేవి నిర్మాణాత్మక యూనిట్లు. సో ఇక్కడ మనకి 2 కూడా సరైనవి. నెక్స్ట్ వన్, మేబిల్ ఈ సింప్సన్ ప్రకారం వరుస 2 పీరియడ్ల పథకంలో ఈ 2 పీరియడ్లను ఇలా ఉపయోగించాలి. బోధన, పర్యవేక్షణ, అధ్యయనం. ఈ 2 పీరియడ్లను ఉపయోగించాలి. చూడండి, సింప్సన్ ప్రకారం వరుస 2 పీరియడ్ల పథకంలో ఏ 2 పీరియడ్లను ఇలా ఉపయోగించాలి. వరుస 2 పీరియడ్లు ఏ రెండింటిని ఉపయోగించాలంటే బోధన, పర్యవేక్షణ, అధ్యయనాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా తెలిపిన వారు ఎవరు? సమస్య పరిష్కార పద్ధతిని బోధనా పద్ధతిగా తెలిపిన వారు జాన్ డ్యూయి. నెక్స్ట్ వన్, 8వ తరగతి విద్యార్థులకు ఈ పాఠ్య బోధనకు క్షేత్ర పర్యటన అనుకూలమైనటువంటి బోధనా పద్ధతి. 8వ తరగతి విద్యార్థులకు ఈ పాఠ్య బోధనకు క్షేత్ర పర్యటన అనేటటువంటిది అనుకూలమైన బోధనా పద్ధతి. ఏ పాఠ్య బోధించడానికి క్షేత్ర పర్యటన అనేది అనుకూలమైనది? వన్యప్రాణుల సంరక్షణ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రక్షేపక సాధనం, గ్రాఫిక్ సాధనం, ప్రదర్శన సాధనం, నృత్య సాధనం. ఇక్కడ ప్రత్యక్ష సాధనం వచ్చేసరికి టెలివిజన్ కనిపిస్తుంది చక్కగా, గ్రాఫిక్ వచ్చేసరికి పోస్టర్, ప్రదర్శన సాధనకు వచ్చేసరికి ప్లానర్ బోర్డు, నృత్య సాధనకు వచ్చేసరికి క్షేత్ర పర్యటన. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వల్లె వేయడం వల్ల విషయ పరిజ్ఞానం కలుగుతుంది, దీనిని మౌఖికంగా లేదా రాతపూర్వకంగా రాయవచ్చు అని తెలిపిన వారు ఎవరు? హెన్రీ మోరిసన్. 5E నమూనా ఉంది కదా, వల్లె వేయడం, అది అందులో వస్తుంది అన్నమాట. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికలలో గెలిచినంత మాత్రాన తన ఇష్టానుసారం పని చేయలేదు అని ఒక విద్యార్థి ఆలోచించాడు. ఇది దేనికి చెందుతుంది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, కాగ్నిటివ్ జ్ఞానం, సంజ్ఞానాత్మకత అంటారు. చూడండి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికలలో గెలిచినంత మాత్రం తన ఇష్టానుసారం పనిచేయలేదు అని విద్యార్థి ఆలోచించగలిగాడంట. ఇది మెటా అంటే తన యొక్క సంజ్ఞానాత్మక జ్ఞానానికి చెందుతుందన్నమాట. మెటాకాగ్నిషన్. బ్లూమ్స్ వర్గీకరణలో ఉండి అండర్సన్ క్రాత్హాల్ వర్గీకరణలో లేనటువంటి విద్యా లక్ష్యం ఏంటి? ఇందులో ఉందంట, ఇందులో లేదంట. లేనిది ఏంటి అంటే సంశ్లేషణ.
ఎందుకంటే సంశ్లేషణ దానికి పేరు మార్చేయడం జరిగింది కాబట్టి, సృష్టించడంగా పేరు మార్చారు కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 1986 మౌలిక అంశాలను గుర్తించండి. 1986లోనే ఆ 10 మౌలిక అంశాలకు సంబంధించి మరి ఇందులో ఉన్నటువంటి వాటిని గుర్తించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటిది అయితే అప్పట్లో లేదు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. లింగ సమానత, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ అవగాహన, ఈ 3 కూడా ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి 2015లో వచ్చాయి కాబట్టి అవి అయితే లేవు అప్పుడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. క్రింది వానిలో సరిగా జతపరిచిన దానిని. సాంఘిక శాస్త్ర బోధనను పరీక్ష విషయంగా మార్చాలి అని చెప్పింది కొఠారి కమిషన్. మరి అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా బోధించాలి అని చెప్పింది ఇస్రోవే పటేల్ కమిటీ. చూడండి, సాంఘిక శాస్త్ర బోధనని పరీక్ష విషయంగా మార్చాలని చెప్పింది. మరి అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా బోధించాలని చెప్పింది. ఈ రెండు కూడా రైట్ ఆన్సర్సే. ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది.